రెమాల్ తుఫాన్ తీరం వైపు దూసుకు వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుంది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో సాగద్వీపం హేపుపారా వద్ద తీరం దాటనుంది. మరోవైపు తీర ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు. రెమాల్ తుఫాన్ ఒడిశా, బెంగాల్పై ఎఫెక్ట్ చూపనుంది. బెంగాల్, ఉత్తర ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కోల్కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 10,000 మందిని ఇప్పటికే షెల్టర్లకు తరలించారు. మొత్తం 25,000 మందిని తరలించనున్నారు. రెమాల్ తుఫాను ప్రభావంతో కోల్కతా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీయనుండడంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి 21 గంటల పాటు విమానాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేయనున్నారు. 394 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాలు రద్దు చేయనున్నారు. కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టును కూడా ఇవాళ సాయంత్రం నుంచి 12 గంటల పాటు క్లోజ్ చేయనున్నారు. కార్గో, కంటైనర్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు ఆపేయనున్నారు. సీల్దా, హౌరా డివిజన్లలోని రైళ్లను కూడా రద్దు చేస్తున్నారు. ఇక బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల 31లోగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. వచ్చే 2 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మరో 2 రోజుల తర్వాత ఏపీలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాను ప్రభావం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండానికి అల్లకల్లోలంగా మారింది ఉప్పాడ తీరం. నిన్నటి కంటే మరింతగా ఉప్పాడ సముద్రం ఉప్పొంగి రోడ్ల మీదకు కూడా ఆ సముద్రపు నీరు ప్రవహిస్తుంది. మన 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. రక్షణ కూడా పైనుంచి కూడా రోడ్డుపైకి రాకాసి అలలు ఉవ్వెత్తున దూసుకు వస్తున్నాయి. ప్రాణంతో చెలగాటంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ప్రయాణం అన్నది ఉంది. ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఆ తీరం వెంబడి ఆ రోడ్డు పైన వారు ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా అలలు ఆ రోడ్డుపైకి ఉవ్వెత్తున ఎగిసిపడి వస్తుండడంతో, అంటే స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా ఆ రోడ్డు మీద ప్రయాణించాలని వాతావరణ శాఖ అధికారులు సైతం సూచిస్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాలు ఎక్కువగా స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ రోడ్డు పైన. కాబట్టి మరికొన్ని గంటలు కూడా తీవ్ర తుఫానుగా రెమాల్ తుఫాను మారనుంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. తీరం వైపు ఎవరు వెళ్ళొద్దు, బీచ్ల దగ్గర కూడా ఎవరు రావద్దు అని ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. బీచ్ రోడ్డు రాకపోకలపై ఇప్పటికే అధికారులు దృష్టి సారించారు. ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు ప్రయాణికులు. మాయపట్నం, ఉప్పాడ, సుబ్బంపేట, ఎస్పీజీఎల్ శివారు వరకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు ఒకవైపు బీచ్కి ఎగబడుతున్నారు, ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ రాకాశలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో అధికారులు అయితే ప్రయాణికుల రాకపోకలపై దృష్టి సారించారు. ఎవరూ కూడా బీచ్ వద్దకి రావద్దు, ప్రాణాలతో చెలగాటమాడొద్దని వారు సూచిస్తున్నారు.